హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది 15th బ్లాగ్, ఆగస్ట్ 15th మార్నింగ్ 4 o'clock. ఇది విధాన సౌధ, బెంగళూరు విధాన సౌధ. ఇంక లైట్ సెట్టింగ్ అంతా ఇక్కడ వేసిండరు. ఇంక మేము మార్కెట్కి వెళ్ళి వస్తూ ఇట్లా వీడియో అయితే తీసుకుంటే అయితే సూపర్గా ఉంది లైట్ సెట్టింగ్. ఇది వికాస్ సౌధ. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది విధాన సౌధ. బాగుంది. నేను ఫస్ట్ టైం మార్నింగ్ ఇట్లా చూస్తూ ఉండేది. 15th ఎప్పుడు మార్నింగ్ వెళ్తూ ఉంటాం కానీ మార్కెట్కి, కానీ ఎప్పుడు ఇట్లా చూడలేదు నేను. 15th మార్నింగ్ లేట్గా పోతా ఉంటుంది. ఇప్పుడు పండగ అనేసి నైట్ 1 o'clockకే మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాము. వెళ్ళి వస్తూ ఇట్లయితే వీడియో తీసాను. చూడండి, అవి ఆగస్ట్ 15th కదా, ఇండిపెండెన్స్ డే రోజు ఇట్లా లైటింగ్ అయితే చేసినారు. అక్కడక్కడే చేస్తారు కానీ నేను ఇక్కడ చూస్తా ఉండేది ఫస్ట్ టైము. ఇక విధాన సౌధ ఇది వచ్చేసి ఫుల్ నైట్ అంతా జనాలే ఉండరు. ఇక్కడ వచ్చేసి లైట్ సెట్టింగ్, ఇంకా మార్నింగ్ అయితే ఫంక్షన్ అంతా ఉంటుంది కదా, అందుకే జనాలు ఉండరు, అక్కడక్కడ ఉండరు. మేము ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు అన్నీ తీసుకొని వ్యాపారంకి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా 1 o'clock పోయిన దానికి 5:30కి ఇంటికే 5:30కి వెళ్ళిపోతుంది. ఇది 4 గంటలు ఇది బ్లాగ్. ఈ టైం 4 గంటలు. ఇంకా 5:30కి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే నేను మమ్మీ డాడీ షాప్కి వెళ్తున్నాం. జీవి అయితే ఇక్కడే పనిచేస్తుంది. పూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇవన్నీ కూడా మమ్మీ పొద్దున్నే వెళ్ళి అట్లే చెప్పేది మర్చిపోతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్, ఓకేనా? ఇదే అండి మా షాప్ వచ్చేసి. ఇదంతా మార్కెట్లో తీసుకొచ్చిండేది. ఇంకా పూలు, ఫ్లవర్స్ అంతా వేడి పూలు తెచ్చుకొని నేనే రెడీ చేసుకుంటుని. అంటే నేను కష్టం పడిందానికి నాకు లాభం అయితే వచ్చింది, పర్లేదు. ఇంకా నేను ఇవంతా రెడీ చేసుకున్నాను. ఇదే షాపు, అంటే మెయిన్ రోడ్లో గాడీలో పెట్టుకుంటాం ఇట్లా. ఇంకా కావ్య వచ్చేసి మా తమ్ముడు పాపను ఎత్తుకొని ఉంది అక్కడ. కావ్య, నేను, వాళ్ళ డాడీ అంతే వ్యాపారం చేసుకున్నాము. ఇది అమ్మ వాళ్ళ షాపు, ఫ్రూట్ షాపు, వెజిటేబుల్ షాపు అమ్మ వాళ్ళది. ఇంక ఈ పక్క నేను ఈ పక్క పెట్టుకోండేది ఇవంతా నేను తెచ్చుకోండేది. ఇవంతా సపరేట్గా నేనే ఓన్గా చేసుకుంటాం ఈసారి. వాళ్ళ డాడీ నేను కలిసి, పాప అందరూ హెల్ప్ చేశారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. పొద్దు శనివారం లాగా ఇది వచ్చేసి పొద్దున్న అయితే స్టార్ట్ చేసిన. పొద్దున్న అంటే ఇప్పుడు టైం వచ్చేసి 10 గంటలు అయితే ఉంది, 10:30 అయితే ఉంది. ఇంక నిన్నైతే పూజ అంతా అయిపోయింది. శుక్రవారం అయితే అయిపోయింది. గురువారం శనివారం లాగ్ ఇది వచ్చేసి. శుక్రవారం అయితే బ్లాగ్ తీయలేదు, వీడియో తీయలేదు. అంగడి దగ్గర ఫుల్ బిజీగా ఉండిపోతుంది. అంటే గురువారం ఫుల్ బిజీ. ఆ పొద్దు నిద్రపోకుండా ఉండిందానికి నిన్న పొద్దున్న నిద్రపోసినాను. మార్కెట్ కూడా పోలే, ఉండిందే ఖాళీ చేసేసినాను. ఇంకా నిన్న తెచ్చిన మల్లెపూలు అయితే ఇప్పుడు నిన్న కొంచెం కట్టుకుంటుని, ఇప్పుడు కొంచెం కట్టినాను. ఇంటికంటే తీసుకుంటుని. మొన్న వచ్చి కేజీ 2000 ఉండింది, నిన్న 1000 ఉండింది. 100 grams వచ్చేసి నిన్న 100 rupees. ఇప్పుడైతే కట్టినాను, ఇంకా వేస్ట్ అయిపోతుంది. నిన్న కూడా కట్టేసి దేవుడికి మేము అంతా కట్టుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అంతా పోయి కుంకుమ అయితే తీసుకొని వచ్చేసి ఇంకా సింపుల్గా నిన్నైతే ఇలా పూజ చేసేసాను. ఇలా చేసేసాను, ఇట్లా సింపుల్గా అయితే చేసినాను. ఇంక ఈ వారం అయితే శుక్రవారం మా ఇంట్లో అమ్మవారిని పెట్టుకుంటాను. అమ్మవారి వ్రతం అయితే చేసుకుంటాను. ఇంకా ఈ పొద్దున్న టిఫిన్ వచ్చేసి పూరీను ఆలు ఫ్రై చేసినాను. ఆలు ఫ్రై మాత్రం ఉంది, పూరి అయితే తినేసాము. ఇంకా పూరి పిండి అయితే ఉంది, చేసుకోవాలా. ఇంకా కావ్య వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. జీవి వచ్చి పైన బట్టలు ఆరేస్తుంది. ఇంక నేను పూలు కట్టేసాను కదా, ఇంకా వంటకు రెడీ చేసి పెట్టేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. ఇంకా షాపింగ్ అంతా కొంచెం చేసుకోవాలా. అమ్మవారికి శారీ అంతా తీసుకురావాలా. ఇంకా నా స్టైల్లో నేను సింపుల్గా ఎలా చేసుకుంటానో నెక్స్ట్ వీక్ చూపిస్తాను. ఈ వీక్ అయితే ఇంకా వ్యాపారము, అమ్మ వాళ్ళ ఇంటికి పోయేది అదే సరిపోయింది నాకు ఈ వీక్. ఇంక ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు అత్త వాళ్ళు ఎవరు లేరు కదా, నేనే చేసుకోవాలా. నెక్స్ట్ వీక్ అయితే మా ఇంట్లో అమ్మవారిని అయితే నేను చేసుకుంటాను. మార్కెట్ అయితే ఫుల్ రష్ ఉందండి ఈసారి వచ్చేసి. ఎట్లో నేను 1 o'clock పోయి వచ్చిందాన్ని కాబట్టి సరిపోయింది, లేకపోతే ఫుల్ రష్ ఉంది. ఇంకా అయిపోయింది. నిన్నైతే పోయి ఎక్కాలేదు, ఉన్నిందే అమ్ముకొనిందే బెస్ట్. అంత బిజినెస్ కూడా ఏం లేదు నిన్న వచ్చేసి. మొన్న బాగా పర్వాలేదు, మొన్న అయితే బాగైంది. థర్స్డే అయితే బాగైంది. శుక్రవారం ఉండిందాన్ని ఖాళీ చేసుకున్నాను. ఇంక ఈ పొద్దు వచ్చి శనివారం రెస్ట్ ఎత్తుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను కొంచెము. ఇంకా షాపింగ్ అది ఇది సరిపోతుంది. రేపు ఏమన్నా పోతే మార్కెట్కి పోతాను, మళ్ళీ వ్యాపారం అయితే స్టార్ట్ చేస్తాను పోతే. లేకపోతే నెక్స్ట్ పండుగంతా అయిపోయినాక పోతాను, డైలీ అంటకు పోతాను.
ఇంకా గణేష్ చతుర్థి, దసరా అన్నీ వస్తుంది కదా, ఇప్పటి నుంచి రూఢీస్ వేసుకుంటా వ్యాపారం చేసుకుంటూ పోతూ ఉంటాను. అట్లా డైలీ వేసుకుంటాను. ఇంకా పిల్లలు ఇల్లు క్లీనింగు, వంట చేసుకొని ఇంకా అంగడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను. ఇదే అండి మా వ్లాగ్ వచ్చేసి. మా లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే లైక్ మాత్రం చేయండి. లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వంట అయితే రెడీ చేస్తాను మధ్యాహ్నానికి. ఇంక ఉండేది ఆలు ఫ్రై, పూరి అయితే నైట్కి సరిపోతుంది. మధ్యాహ్నానికి కొంచెంగా ఏమైనా చేస్తాను. వంట అయితే రెడీ చేసుకుంటాను. ఉంది తరకారీ అంతా పెట్టినాను చూడండి అక్కడ ఎత్తుకొచ్చి. ఇంకా ఫుల్ టైర్డ్గా ఉంది. నిన్నైతే ఫుల్ 2 days ఇంకా నైటే మార్కెట్కి పోవాల్సి వచ్చింది కదా, అందుకే ఫుల్ టైర్డ్గా ఉంది. నిన్న మధ్యాహ్నం ఒక 2 గంటల వరకు వ్యాపారం అయితే చేసి మళ్ళీ వచ్చి ఇంట్లో పూజ అంతా చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చాను. కుంకుమ తీసుకోవాలి కదా. ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ నాకు దగ్గర, మేము ఉండే దగ్గరికి అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర. నాకు ఇంకొక విషయం చెప్పాలండి, మీ దగ్గర షేర్ చేసుకోవాలి. నేను మా 2 పిల్లలు, మా ఆయన ఉంటాం మేము ఇక్కడ వచ్చేసి. ఇదే మా చిన్న ఫ్యామిలీ. ఇంకా మేము ఏమన్నా వ్యాపారం చేస్తే జీవిత ఇంట్లో పని అంతా చూసుకొని వంట అయితే తనకు వచ్చిన విధానంగా కొంచెం చేసి పెడుతుంది మాకు. అదే సార్ మాకు వచ్చేసి. ఇంకా మాకు అక్కడ కష్టం పొడి మార్కెట్కి వచ్చేవాడికి ఇంట్లో భోజనము కొంచెం చేసి పెట్టేస్తే తినేసి అట్లా పనుకొనేయచ్చు. మళ్ళీ నేనే వచ్చి చేయాలంటే కష్టము. తనకు వచ్చింది ఏమో చేస్తుంది. ఇంకా మా ఆయన, నేను, కావ్య అయితే వ్యాపారం అయితే చేసాము పండగకి. మామూలుగా అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, నాకు తెచ్చి ఇచ్చేస్తారు వాళ్ళ డాడీ. నేనైతే వ్యాపారం చేసుకుంటాను. ఇంకా పండగ రోజు స్కూల్ హాలిడే ఉంది వాళ్ళకి వచ్చేసి. ఇంకా నాకు కావ్య, వాళ్ళ డాడీ, నేను అయితే వ్యాపారం చేసుకుంటాము. అక్కడ అన్నీ తీసుకొచ్చాను కదా, కొబ్బరికాయలు, పువ్వులు, అరటిపులుకులు అన్నీ తీసుకొచ్చాను కదా. వాళ్ళ డాడీ అందరూ హెల్ప్ చేస్తేనే వ్యాపారం చేసాక అవుతుంది. నేను తెచ్చిచ్చేసాను, నీ ఇష్టం అంటే వ్యాపారం చేసాక అయ్యేలా. పెట్టుబడి చాలా పెట్టేసి ఉంటాము. కష్టం పడితే లాభం సిక్కుతుంది. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. పిల్లలు మనము వాళ్ళ కోసం మేము కష్టపడతాము, మా కోసం వాళ్ళు హెల్ప్ చేయాలి కదా. వాళ్ళు అడిగిందంతా కొనిస్తాను. ఇంకా పండుగ అయిపోతానే ఇంకా నైట్ షాపింగ్ కూడా చేశాను. జీవిత కోసం కొంచెం షాపింగ్ చేశాను. కావ్య కోసము ఫస్ట్ రోజే థర్స్డేనే తను అడిగింది, తనకి తీసి ఇచ్చేసాను. ఇంకా హెల్ప్ చేసిండారు కదా, అందుకని ఇంకా తీసి ఇచ్చేసినాను వాళ్ళు కష్టం పడిన దానికి. పాప, మా చిన్న పాప కూడా ఇంట్లో చేసేది నాకు కనపడించలేదు, జీవి చేసేది. కానీ నేను వచ్చేప్పటికి ఇల్లంతా నీట్గా పెట్టి కొంచెం భోజనం చేసి పెడుతుంది. అది కనపడించలేదు, చిన్న పని తర కనపడిస్తుంది. కానీ నేను చేసినప్పుడు దాని పని ఎంత కష్టం అనేది నాకు తెలుస్తుంది. తను కూడా చిన్నపిల్ల కదా. ఇంకా కావే నాకు అన్ని ముందర కష్టం పడుతుంది. ఫ్లవర్స్కి వాటర్ వేసేది, కొబ్బరికాయలు ఎత్తిచ్చేది, ఏం చెప్పినా నాకు సపోర్ట్ చేస్తుంది, నాకు హెల్ప్ చేస్తుంది. వాళ్ళ డాడీ కూడా అంతే. ఇంకా మార్కెట్కి రమ్మంటే వస్తారు. ఇంకా నేను కష్టం పడేది వాళ్ళ కోసమే కదా అనేసి హెల్ప్ చేస్తారు. ఇట్లా లైఫ్ మాత్రం సూపర్గా అందరూ హెల్పింగ్ చేసుకుంటూ పోతే సూపర్గా ఉంటుంది. మనకి ఏమున్నా లేకపోయినా హెల్పింగ్ ఉంటే, ఒకరికొకరు సపోర్ట్ ఉంటే ఏమైనా చేయొచ్చు. ఇంక ఇట్లుంటాం మేమైతే. నాకైతే హ్యాపీగా ఉంది. నాకు నా పిల్లలు, మా ఆయన చేసే సపోర్ట్కి లాభము, ఒకరిపై వచ్చిన లాభం కన్నా నాకు నా పిల్లలు, మా ఆయన చేసిండే సపోర్టే నాకు చాలా ఉంది. ఇట్లే మా లైఫ్ ఇదే అండి. ఇట్లే ఉంటాం మేము వచ్చేసి ఎప్పుడూ.